హాయ్ ప్రజలారా, అందరికీ నమస్కారాలు. అయితే మనకు యూట్యూబ్లో మైసమ్మ చరిత్ర అని కొడితే వస్తుంది. మైసమ్మ చరిత్ర కొన్ని వందల ఏళ్ళ క్రిందట మైసమ్మ తల్లి మైసూన్ని సంహరించనీకే, అంటే రాక్షసుడు శివునితోని వరం తీసుకొని మానవులను రకరకాలుగా చంపుతూ ఇబ్బంది చేస్తూ ఉంటే మైసమ్మ తల్లి కారడవిలో జన్మించి మైసూర్ని సంహరించింది. ఆ దిశలో మైసమ్మ తల్లి అవతారం ఎత్తడం జరిగింది. కాబట్టి నేటి కాలంలో జరుగుతున్న ఇవన్నీ మళ్ళీ మైసూడు ఆత్మ ద్వారా మళ్ళీ వస్తున్నాడు. కాబట్టి అప్పుడు ఆత్మలతోని మళ్ళీ ఈ కలియుగంలో మళ్ళొకసారి ఆత్మలతోని యుద్ధం జరుగుతూ ఉన్నది. మైసమ్మ మైసూడు మళ్ళీ తలపడుతూ ఉన్నారు. అయితే దానికోసమే మనకు ఇవాళ కుల మతాల గొడవలు, తర్వాత అసమానతలు, తర్వాత చాలా రకాలుగా అమ్మాయిలను హింసిస్తూ కొంతమందిని చిన్న చిన్న పిల్లల మీద రేపులు జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కారణం ఇది కలియుగం. ఈ కలియుగంలో మళ్ళొకసారి మైసమ్మ తల్లి అవతారం ఎత్తడం జరిగింది. మైసూడు కూడా అవతారం ఎత్తడం జరిగింది. కాబట్టి మైసమ్మ మైసూడు మళ్ళీ ఆత్మ ద్వారా మానవుల శరీరాలపై మీకి రావడం వలన ప్రతి ఒక్కరికి నేనే గొప్ప అని చెప్పి ఒక గొప్ప శక్తి ద్వారా నేనే గొప్ప అంటూ వస్తున్నాడు మైసూడు. తర్వాత నేనే గొప్ప అని ఒకటి, ధనపిశాచి కామపిశాచి అని ఇట్లా 2-3 శక్తులు తయారు చేసుకొని అట్లా పంపిస్తున్నాడు అన్నమాట. అయితే ధనపిశాచి కామపిశాచి ఆ రెండు ఏం చేస్తున్నాయంటే డబ్బులు సంపాదించాలి, మేమే డబ్బులు సంపాదించాలి, తర్వాత కామ కోరికలు తీర్చుకోవాలి. అందుకనే మనకు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ రకరకాల అశ్లీల చిత్రాలు, చాలా అసభ్యకరమైన మాటలు, చాలా పనికిరాని వీడియోలు చేయడం జరుగుతూ ఉన్నది. కారణం అదే కలియుగంలో మళ్ళీ స్టార్ట్ అయింది.